ప్రాచీన కాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతడు విష్ణు భక్తుడిగా పేరు పొందాడు. అతను తన రాజ్యాన్ని భోగభాగ్యాలను వదిలి వనానికి వెళ్ళి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయ్యాడు. ఒకసారి అతను ధ్యానం చేస్తున్నప్పుడు అగస్త్య మహర్షి అతని వద్దకు వచ్చాడు. రాజు ధ్యానంలో ఉండటంతో మహర్షిని చూసే అవకాశం లేకపోయింది. దాంతో అతగిస్తుడు కోపంతో అతన్ని శాపం ఇచ్చి నీ అహంకారానికి శిక్షగాను భూమిపై ఏనుగులా పుట్టాలి అని శపించాడు. ఈ శాపం వల్ల ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడిగా జన్మించాడు. అతను ఒక పెద్ద గజరాజుగా, అన్ని ఏనుగులతో రాజుగా తన జీవితాన్ని గడిపేవాడు. అతనికి చాలా శక్తి, గర్వం ఉండేవి. ఒకరోజు గజేంద్రుడు తన కుటుంబంతో పాటు ఒక సరస్సు దగ్గర నీళ్లు తాగేందుకు వెళ్ళాడు. అతను సరస్సులో నీటిని తాగుతూ ఆడుకుంటుండగా ఒక పెద్ద మొసలి గజేంద్రుడి తొండాన్ని పట్టుకుంది. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి మొసలిని విడిపించుకునేందుకు ప్రయత్నించాడు, కానీ అతనికి సాధ్యం అవ్వలేదు. మొసలితో గజేంద్రుడు చాలా కాలం పాటు పోరాడాడు. రోజులు నెలలు గడుస్తున్నా అతను తల్లడిల్లి అలసిపోవడంతో సహాయం కోసం దేవతలను పిలిచాడు. ఎవరూ సహాయం చేయలేదు. గజేంద్రుడు తన గర్వాన్ని విడిచిపెట్టాడు. అతనికి భౌతిక శక్తి కంటే భగవంతుడి ఆశ్రయం ఒకటే మార్గమని తెలుసుకున్నాడు. అపరాధ భావనతో భక్తిపూర్వకంగా గజేంద్రుడు తన తొండంతో ఒక పద్మపుష్పం తీసుకొని ఆకాశం వైపు ఎగరేస్తూ నారాయణుడిని ప్రార్థించాడు. ఈ ప్రార్థన హృదయపూర్వకంగా విశ్వాసంతో నిండి ఉండేది. ఆయన పిలుపు వెనకానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై వెంటనే అతని దగ్గరికి వచ్చాడు. విష్ణువు మొసలిని చంపి గజేంద్రుడి శాపం నుంచి విముక్తిని కలిగించాడు. మొసలి గత జన్మలో కూడా ఒక శాపం ఉండేది. దాంతో అతనికి మోక్షం లభించింది. గజేంద్రుడు విష్ణువుని కృపతో మోక్షాన్ని పొందాడు. భగవంతుని అనుగ్రహం కలగాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. గర్వం మన సుఖశాంతులను హరిస్తుంది. భగవంతుడు నమ్మిన వారికి ఎల్లప్పుడూ సహాయపడతాడు. ప్రార్థనా శక్తి. భగవంతుడి ఆశ్రయానికి నిస్వార్థమైన విశ్వాసం చాలా ముఖ్యమైనది.